ఇక గుడివాడలో బాలిక మిస్సింగ్ కేసు పైన టూ టౌన్ సిఐ నాగదుర్గ ప్రసాద్ స్పందించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు అనుమానిస్తున్న వ్యక్తి కాల్ డేటాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇక మిస్సింగ్ కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు పట్టించుకోవటం లేదు అనే మాట పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. కిడ్నాపర్లు హైదరాబాద్లోనే ఉన్నారనే సమాచారం మేరకు తమ పోలీస్ స్టేషన్ సిబ్బందినైతే హైదరాబాద్ పంపించి గాలిస్తున్నామని సిఐ నాగదుర్గ ప్రసాద్ తెలిపారు. మన ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటామండి. మా అపార్ట్మెంట్లో మా అమ్మాయి ప్రియాంక అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాని మీద కిడ్నాప్ కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే సస్పెక్ట్ పర్సన్ చెప్తున్నారో అతని కాల్ డేటా అన్నీ కూడా పెట్టడం జరిగింది. దాని మీద ఎఫర్ట్స్ చేస్తాము. దాని మీద త్వరగా అతన్ని ట్రేస్ అవుట్ చేస్తాము. అంతేగాని పోలీసు వారు దాని మీద స్పందించట్లేదని కానీ అలాంటి అపోహలు ఏం లేవు. దాని మీద నిర్లక్ష్య సమాధానం చెప్పడం అన్నది కూడా అవాస్తవం. అది మేము ఎప్పటికప్పుడు కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తాం. మైనర్ గర్ల్ కాబట్టి చాలా స్పీడ్గా దీన్ని ఇచ్చేస్తాం. దీని మీద హైదరాబాద్లో లొకేషన్ వస్తే మా టీం కూడా వెంటనే అదే రోజు రాత్రి వెంటనే పంపించడం జరిగింది. మా టీం అక్కడే ఉంది. ప్రతి అరగంట కూడా లొకేషన్ తీసుకుంటూనే ఉన్నాము. అది అతను స్విచ్ ఆఫ్ అయ్యి వస్తున్నాయి. కరెక్ట్గా దాన్ని అతి త్వరలోనే ఛేదిస్తామండి. మన రెడ్డిగా బాలిక మిస్సింగ్ కేసుకి సంబంధించి గుడివాడ టూ టౌన్ సిఐ నాగదుర్గ ప్రసాద్ అయితే స్పందించారు. అయితే దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా సిఐ తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రస్తుతం కనుక గురువాడలో మిస్సింగ్ కేసు వచ్చినా చెప్పుకోవచ్చు. అయితే ఏదైనప్పటికీ ప్రియాంక అన్న బాలిక పాలిటెక్నిక్ సంవత్సరం చదువుతుంది. ఈ అమ్మాయి శనివారం కాలేజీకి వెళ్తారని చెప్పి సాయంత్రం దాకా రాకపోవడం తల్లిదండ్రులు భయాలను గురయ్యి పోలీసులు ఆశ్రయించలేదు. అయితే కనుక ఇదే చూసుకున్నట్టు అదే అపార్ట్మెంట్ లో భార్యతో వదిలేసి ఆ అమ్మ అమ్మతో పాటు ఉంటున్న పేరు రాహుల్ వడ్డీ వ్యాపారం చేసుకునే ఒక టీడీపీ నేత దగ్గర జేవల్లి కూడా పనిచేస్తారని చెప్పి కూడా చూస్తాను. అయితే ఇతను మాత్రం నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఇతను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఫోన్ చేస్తాను, అలా కాదు మీరు ఇంటికి రండి అనేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైనా చూస్తుంటే కనుక నేను వస్తున్నా గురువారం బస్ స్టాండ్ వేచి ఉన్నానని చెప్పి దాదాపు గురువారం బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేశారు. అయితే అయినప్పటికీ రాకపోవడంతో తర్వాత ఫోన్ ట్రై చేయగా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని కూడా వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత నా సాయంత్రం గుర్తుగా గురువారం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కనుక సిఐ దుర్గా ప్రసాద్ సరిగా దేశ సాగించలేదని ఎవరైతే బాగా తల్లిదండ్రులు వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. అయితే పోలీసులు వసతి చూసుకుంటే కనుక ఆ బాలిక 16 సంవత్సరాలు కేసులు మాత్రం వేగవంతంగా దర్యాప్తు సాగిస్తున్నాము. అయితే ఈ రోజు సాయంత్రం కనుక ఉదయం వద్దంతా కూడా ఎవరైతే ఉన్నారో రాహుల్ కానీ ప్రియాంక అమ్మాయిని కానీ చూస్తున్నామని చెప్పి అయితే కనుక చూస్తున్నాం మా ఫోన్ చూసుకుంటే కనుక దాదాపు చిట్యాలో తర్వాత హైదరాబాద్ నగర్ సమీపంలో సీను జరిగిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారని, అదేవిధంగా రాహుల్ మిత్రుడు ఎవరైతే ఉన్నారో అతను ఫోన్ ద్వారా వేరే వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నాయని తెలిసి సమాచారం అందినది. అది ఈ కేసు సంబంధించి మాత్రం 2 బృందాలు మాత్రం పోలీసులు కనుక దర్యాప్తు సాగిస్తున్నామని చెప్పు. చూసుకుంటే కనుక ఈ అమ్మాయి బాలిక మాత్రం కిడ్నాప్ చేసి కాదు, ఏదైనా అమ్మాయిని లోపరుచుకొని అమ్మాయి గర్భం దాల్చారని మాత్రం పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. చెప్పవచ్చు.